నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానాన్ని పంపుటకు నేను రాలేదు. ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ పట్టుకొని కొంతమంది మతోన్మాదులు, కొంతమంది ప్రభువుని వ్యతిరేకించావు. ఇవి చూసావా యేసుక్రీస్తు ప్రభు సమాధానం కలగడానికి రాలేదట, ఖడ్గాన్ని కత్తులు చేయడానికి వచ్చాడట, అగ్ని వేయడానికి వచ్చాడట, సమాధానం లేకుండా చేయడానికి వచ్చాడట. అలాంటి దేవుడిని ఎందుకు నమ్ముకుంటారా మీరు? ఆయన చెప్పి ఆడంటాడు. ఆడికి పైన అక్షరమే తెలుసు. వాడికి దేవుని ఆత్మ సంగతులు, దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థం అవుతాయి. నీలాంటి వాడికి ఏం అర్థం అవుతారు? నాయన నువ్వు బైబిల్ పడేసుకుంటే సరిపోయింది ఏంటి? ఇది అన్ని పుస్తకాలు లాంటి పుస్తకం కాదురా బైబిల్. నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనిషికి దేవుని ఆత్మ విషయములు అర్థము కావు. దేవుని ఆత్మ విషయాలు నీకు అర్థం కావాలంటే, వాక్యము నీకు అర్థం కావాలంటే, దేవుడి మనసు నీకు అర్థం కావాలంటే నీకు కూడా ఏముండాలా? దేవుని ఆత్మ ఉండాలి రా బాయ్. నువ్వు బైబిల్ వేసుకొని ఓ తరగతులు పెట్టి చెప్పేది సరిపోతుంది అనుకుంటున్నావు ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నిజంగానే సమాధానం కలగజేయడానికి రాలేదా? ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుని మీ జీవితాల్లో, మీ మనసులో సమాధానం లేదా? నెమ్మది లేదా? నేను ఎంతో సమాధానాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు 13 సంవత్సరాల క్రితం నా జీవితంలో సమాధానం లేదు, నా బ్రతుకులో నెమ్మది లేదు, సంతోషం లేదు. ఆ తర్వాత యేసు ప్రభువును దర్శించిన తర్వాత నా జీవితానికి గొప్ప నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. ఇప్పటికీ నేను దాన్ని అనుభవిస్తున్నాను నా హృదయంలో. అందుకని నా ముందు ఎలాంటి పరిస్థితులు జరిగినా జంకకుండా, తొనకుండా ఉండేటటువంటి కృప ఈరోజు నేను అనుభవిస్తున్నాను. సమాధానము కలగజేయడానికే వచ్చాడు. ఆయన ద్వారా దేశాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా రాష్ట్రాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా కుటుంబాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా గృహాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా వ్యక్తులకు, వారి జీవితాలకు, హృదయాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా జాతులకు సమాధానము కలుగుతుంది. ఆయన సమాధానకర్త.